ఒకవేళ మిమ్మల్ని కుదిపేసే కదిపేసే మిమ్మల్ని హరించి వేసే పరిస్థితుల ప్రభావాలు ఎన్నో మీ శిరస్సు మీద ఉండవచ్చు, నేను కాదనట్లేదు. కొన్ని నిరీక్షించుటకు ఆధారాలు కనిపించు, కొన్ని ఆయన మీద ఆనుకొనడానికి మనకు ఆధారాలు కనిపించకపోవచ్చు. ఇంత జరిగిన తర్వాత ఇంకేం జరుగుతుంది బ్రదర్? ఇంత జరిగిపోయిన తర్వాత మరలా ఎలా విశ్వసించగలం, ఎలా నేను నిరీక్షించగలను అనేది మన మనసుకి ఆయా సందర్భాలలో మరి తటస్థిస్తూ వస్తుంటుంది. అంచేత నేను ఇది సులువైన పద్ధతి, ఇది సులువైన కార్యము, ఇది చాలా సింపుల్ అని నేను అనట్లే. ఎందుకంటే ఒక పోరాటంలో జయించడం అనేది జయం ఆఖరిలో ఉంటుంది, పోరాటం ముందుంటుంది. నేను చెప్పింది మీకు అర్థమైందా? జయం ఎప్పుడు? ముందు జయం ఉంటుందా? బాబు నోళ్ళు తిరిగి మాట్లాడండి.